హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఎంతో నోరూరించే డబుల్ కా మీఠా అండి. చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనము ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకోండి. మొత్తం ఫుల్ బ్రెడ్ అయితే మీకు చూపిస్తున్నానండి, ఎందుకంటే చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ చేస్తేనే సరిపోతుంది కదండి. సో ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను. చూడండి, స్లైసెస్ మొత్తం ఇలా ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత ఒక కంచుడు పెట్టుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఫస్ట్ మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూడండి, కొంచెం నెయ్యి వేస్తున్నా. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మనము ఒక 3-4 బ్రెడ్ ముక్కల్ని ఇలా ఒకటొకటిగా మంచిగా వేయించుకోవాలి. చూడండి ఎట్లా బ్రౌన్ కలర్ ఉందో. వేయించుకున్న తర్వాత ఆ నెయ్యి అనేది కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ మనము పక్క బౌల్లో వేసుకోవాలి. చూడండి, మనము మొత్తము ఎక్కువ నెయ్యి వేయాలంటే మనకు సరిపోదు కదండి. అందుకోసమని కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ ఒక 2-3 బ్రెడ్ ముక్కల్ని వేయించుకోవాలి. తర్వాత మనము అదే కంచుట్లో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ అనేది చక్కగా హీట్ అవుతుంది. ఫుల్ పెట్టేయండి. తర్వాత అందులోనే మిగతా బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా మంచిగా వేయించుకోండి. అన్ని బ్రౌన్ కలర్ అయ్యేటట్టు వేయించుకోండి. మీరు నేను చూడండి ఆయిల్లో ఇట్లా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా మనం తొందరగా అయిపోవడానికి ఇట్లా డీప్ ఫ్రై చేసి ఆ ఆయిల్ని ఇలా ప్రెస్ చేస్తున్నాను. చూడండి, బ్రెడ్కి ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇలా మొత్తం బ్రెడ్ స్లైసెస్ని ఇలా వేయించుకోండి. చూడండి, అట్లా ప్రెస్ చేయండి, ఆయిల్ అంతా దానికి పోతుంది. చూడండి, ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. అన్ని బ్రెడ్ స్లైసెస్ అనేవి ఇలానే ఉండాలి. చూడండి, ఇలా వేయించుకుంటేనే మనకు డబుల్ కా మీఠా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అది మనం క్రిస్పీగా అవ్వాలన్నట్టు. కొంచెం చల్లారిందంటే అది వెంటనే క్రిస్పీగా అయిపోతుంది. వేడి మీద మాత్రం కొంచెం మెత్తగానే ఉంటుంది, పర్వాలేదు. చూడండి, చల్లారిన కొద్దీ అది క్రిస్పీనెస్ అనేది పెరుగుతుంది. చూడండి, అలా ఫ్రై కావాలి. ఇప్పుడు అదే మూకుడులో చూడండి, అదే కంచుడులో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని నేను పాకం అనేది చేసుకోవాలి. చూడండి, నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను కదండి, ఒక గ్లాస్తోని చక్కెర అనేది తీసుకున్నాను. చూడండి, ఒక బ్రెడ్ ప్యాకెట్కి 1 గ్లాస్ చక్కెర, 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని మనకు పాకం అనేది రావాలి. పాకం అనేది గట్టి పాకం అవసరం లేదండి, మరీ తీగ పాకం కూడా అవసరం లేదు. మామూలు మీడియం పాకం అనేది మనకు రావాలి. చూడండి, చక్కెర అనేది ఫస్ట్ ఇలా మొత్తం కరిగించుకోండి. తర్వాత మెల్లిమెల్లిగా కరుగుతున్న కొద్దీ పాకం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, స్టార్ట్ అవుతుంది. ఇందులోనే మనము 4-5 ఇలాచీలు దంచి ఇందులోనే వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది ఇలాచీ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలాచీ ఫ్లేవర్ వేసిన తర్వాత చూడండి, ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అంటే మనకు ఈ పాకం అనేది రావడం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇంకా పాకం అనేది రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇట్లాగా పాకం అనేది వచ్చిందో లేదో చూడడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొంచెం పాకం తీసుకొని దానిలో వేయాలి. అది కింద గట్టిగా పట్టుకున్నది అనుకోండి, చూడండి, అప్పుడు మనం పాకం అనేది మనకు వచ్చినట్టు. మనకు గట్టి పాకం కావాలంటే ఇట్లా గట్టి వస్తుంది. చూడండి, మనకు పాకం అనేది వచ్చేసింది, మీడియం పాకం అనేది వచ్చింది. ఇప్పుడు ఇందులోనే బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేయించి ఇలా మొత్తం ప్రెస్ చేయాలండి. చూడండి, మొత్తం ఇట్లా ప్రెస్ చేయండి. బ్రెడ్ అనేది మొత్తం అందులో పాకంలో ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. షుగర్నెస్ అనేది మొత్తం ఆ బ్రెడ్ స్లైసెస్కి పట్టుకొని
ఆ బ్రెడ్ అనేది మంచిగా ఉడికించుకోవాలి. చూడండి బ్రెడ్ అనేది ఎంత చక్కగా ఉడికిందో. ఇట్లా ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుతూ ఆ పాకం అనేది దానికి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. చూడండి బ్రెడ్ అనేది కూడా చక్కగా ఉడికిపోయింది. 5 మినిట్స్ మనకు సిమ్లో పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత అడుగు అంటడం అనేది స్టార్ట్ అవుతుంది. అడుగు అంటే సమయానికి మనము ఈ బ్రెడ్ అనేది మొత్తంగా ఉడికిపోయినట్టు. చూడండి చూడండి ఇప్పుడు బ్రెడ్ అనేది మొత్తంగా ఉడికిపోయింది. చూడండి కింద అనేది అడుగు అనేది అంటుతుంది, అంటే డబుల్ కా మీఠా అనేది మనకు రెడీ అయిపోయింది. ఇది వేడిగా తిన్నా కూడా టేస్ట్గానే ఉంటుంది, కానీ కొంచెం చక్కెర అనిపిస్తుంది. మీరు కొంచెం సేపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక గంట అయిన తర్వాత తినండి. టేస్ట్ ఎంత బాగుంటుందో మీరు కమెంట్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా